నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భారతి 4వ అంకానికి స్వాగతం. మహాభారతంలోని ఆది పర్వంలోని అనుక్రమణికా పర్వంలోని మొదటి అధ్యాయంలో ఉన్నాం. ఉగ్రశ్రవుల వారు చెబుతున్నారు మహాభారతం యొక్క మహిమ ఎలా వచ్చింది, దేవలోకంలో ఎవరు చెప్పారు, గంధర్వలోకంలో ఎవరు చెప్పారు, పితృలోకంలో ఎవరు చెప్పారు, మనుష్యలోకంలో ఎవరు చెప్పారు అన్నది ఆయన చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు. కౌరవులు ఎటువంటి వృక్షం అంటే ఎటువంటి వృక్షం కౌరవుల్ని రిప్రజెంట్ చేస్తుంది, అలాగే పాండవులని ఏ వృక్షం రిప్రజెంట్ చేస్తుందని చెబుతూ కౌరవుల వృక్షానికి మూలం ధృతరాష్ట్రుడు అని చెబుతూ పాండవుల వృక్షానికి మూలం శ్రీకృష్ణ పరమాత్మ అని ఆయన చెప్పాడు. అక్కడ అజ్ఞానం ఇక్కడ జ్ఞానం అని సింపుల్గా తేల్చి చెప్పాడు. ఆ తరువాత ఏం చెప్పాడో చూద్దాం. పాండూర్జిత్వా బహూన్ దేశాన్ బుద్ధ్యా విక్రమణేన చ అరణ్యే మృగయాశీలో న్యవసన్మునిభిः సహ మృగవ్యవాయ నిధనాత్ కృచ్ఛ్రాం ప్రాపస ఆపదం జన్మ ప్రభృతి పార్థానాం తత్రాచార విధిక్రమః మాత్రోరభ్యుపపత్తిశ్చ ధర్మోపనిషదం ప్రతి ధర్మస్య వాయోః శక్రస్య దేవయోశ్చ తథాశ్వినోః తతో ధర్మోపనిషదశ్రుత్వా భర్తుః ప్రియా పృథా ధర్మానిలేంద్రాన్ స్తుతిభిర్జుహావ సుతవాంఛయా తద్దత్తోపనిషన్మాద్రీ చాశ్వినః వాజుహావ్రచ తాపసైః సహ సంవృద్ధా మాతృభ్యాం పరిరక్షితాః మేధ్యారణ్యేషు పుణ్యేషు మహతామాశ్రమేషు చ ఋషిభిర్యత్తదా నీతా ధార్తరాష్ట్రాన్ ప్రతి స్వయం శిశవశ్చాభిరూపాశ్చ జటిలా బ్రహ్మచారిణః పుత్రాశ్చ భ్రాతరశ్చేమే శిష్యాశ్చ సుహృతశ్చ వః పాండవా ఏత ఇత్యుక్త్వా మునయోంతర్హితాస్తతః. పాండురాజు మహానుభావుడు వానప్రస్థంలోకి వెళ్ళిపోయాడు. ఆయనకి స్త్రీ సంగమం చేస్తే మృత్యువు ప్రాప్తిస్తుందనే శాపం ఉన్నది. అంచేత కుంతిని మాద్రిని తీసుకుని ఆయన వానప్రస్థంలోకి వెళ్ళిపోయి కుంతి ద్వారా 3 మాద్రి ద్వారా 2 వరపుత్రులుగా గని ఆయన మాద్రితో కలిసి ఈ లోకాన్ని వదిలేశాడు. కుంతీదేవి యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు
అలాగే మాద్రీసుతులైన నకుల సహదేవుల్ని ఋషుల ఆశ్రమాలలో పెంచి పెద్ద చేసి యుక్త వయసు రాగానే వాళ్ళని తీసుకుని ఋషుల వెంట హస్తినాపురం వచ్చి అక్కడ నిలబడితే ఒక్కసారి ప్రజలంతా ఆశ్చర్యపోయి ఎవరి పిల్లలు అనుకుని మహర్షులు ఈ ఈ రాజకుమారులు పాండురాజు పుత్రులు అని ప్రకటించి అంతర్ధానమైనారు. ఋషిభిర్యత్తదా నీతా ధార్తరాష్ట్రాన్ ప్రతి స్వయం దిశవశ్చాభిరూపాశ్చ జటిలా బ్రహ్మచారిణః పుత్రాశ్చ భ్రాతరశ్చేమే శిష్యాశ్చ సుహృదశ్చ వః పాండవా ఏత ఇత్యుక్త్వా మునయోऽन्तर्हितास्ततः तां स्थैर्निवेदितां दृष्ट्वा पाण्डवान् कौरवास्तदा शिष्टाश्च वर्णाः पौरा ये ते हर्षाचुक्रुर्भुषम् आहुः केचिन्न तस्यैते तस्यैत इति चापरे यदा चिरमृतः पाण्डुः कथं तस्येति चापरे. పాండురాజు చాలా కాలంగా కనబడకుండా వెళ్ళిపోయాడు కదా, లోకం వదిలేశాడు అనుకున్నాము. ఆయన పుత్రులు ఎలా అవుతారు వీళ్ళని చాలామంది అనుకున్నారట. స్వాగతం సర్వదా దృష్ట్యా పాండో పశ్యామ సంతతిం ఉచ్యతాం స్వాగత పితివాచో శ్రూయం సర్వశః. ఒకసారి పిల్లల్ని చూసి అందరూ సంతోషించారు. తస్మిన్నుపరతే శబ్దే దిశ సర్వా నినాదయన్ అంతర్హితానాం భూతానాం నిస్వనస్తు ములోభవత్. పుష్పవృష్టిశుభాగంధాః శంఖదుందుభినిస్వనాః ఆసన్ ప్రవేశే పార్థానాం తదద్భుతమివాభవత్. ఈ పిల్లలు నగరంలోకి రాగానే పూలవానలు కురేయడం వలన ఒక్కసారి అందరికీ అర్థమైంది వీళ్ళు దివ్య పురుషులు కానీ మామూలు వాళ్ళు కారని అర్థమైంది. తత్ప్రీత్యా చైవ సర్వేషాం పౌరాణాం హర్షసంభవః శబ్ద ఆసీన్ మహాంస్తత్రతిపస్పృక్కీర్తివర్ధనః తేధీచ్య నిఖిలాన్ వేదాత్ శాస్త్రాన్ని వివిధాని చ న్యవసన్ పాండవాస్తత్ర పూజితాః కుతో భయాః. యుధిష్ఠిరస్య శౌచేన ప్రీతాః ప్రకృతయో భవన్ నృత్యా చ భీమసేనశ్చ విక్రమేణార్జునస్య చ గురుశుశ్రూషయా ఛాంత్యాః యమయోర్వినయేన చ తుతోషశ్లోకः సకలస్తేషాం శౌర్యగుణేన చ సమవాయే తతో రాజ్ఞాం కన్యాం స్వయంవరాం ప్రాప్తవానర్జున కృష్ణాం కృత్వా కర్మ సుదుష్కరం. వీళ్ళ శౌర్య పరాక్రమములు, యుధిష్ఠిరుడి పవిత్రత, అలాగే వాళ్ళ వేదాధ్యయనం, వాళ్ళకి ఉన్న విజ్ఞానం అవన్నీ చూసి ప్రజలు మురిసిపోయారు. అర్జునుడు స్వయంవరానికి వెళ్ళి మొత్తానికి ద్రౌపది వివాహం ఆడారు 5. తతః ప్రభృతి లోకేస్మిన్ పూజ్య సర్వధనుష్మతాం ఆదిత్యైవ దుష్ప్రేక్ష సమరేష్వపి చాభవత్ స సర్వాన్ పార్థివాన్ జిత్వా సర్వాంశ్చ మహతో గణాన్ ఆజహారార్జునో రాజ్ఞో రాజసూయం మహాక్రతం. ఒక ముక్కలో అంటే చాలా డ్రమాటిక్ కంటెంట్ ఉన్నది. ఎక్కడెక్కడైతే మనకి కనిపిస్తుందో దానిని ప్రత్యేకంగా తీసుకుని ఈ సంక్షిప్తమైన మహాభారతంలో చెప్తున్నాడు ఉగ్రశ్రవుడు. ఇంతలో రాజసూయం చేశాడు ధర్మరాజు. అన్నవాం దక్షిణావాంశ సర్వై సముదితో గుణై యుధిష్ఠిరేణ సంప్రాప్తో రాజసూయో మహాక్రతు సునయాత్ వాసుదేవశ్చ భీమార్జున బలేన చ ఘాతయిత్వా జరాసంధం చైద్యం చ బలగర్వితం. ఈ రాజసూయం ముందరే భీముడు అర్జునుడు కలిసి శ్రీకృష్ణుడితో జరాసంధుడి వద్దకు వచ్చి ఆ జరాసంధుడిని సంహరించారు. దుర్యోధనం సమాగచ్చన్నర్హణాని తతస్తతః మణికాంచనరత్నాని గోహస్యశ్వధనాని చ విచిత్రాణి చ వాసాంసి ప్రావారావరణాని చ కంబలాజినరత్నాని రాంకవాస్తరణాని చ సమృద్ధాం తాం తథా దృష్ట్వా పాండవానాం తదాశ్రియం ఈర్ష్యా సముత్థస్సు మహాంస్తస్య మన్యురజాయత. రాజసూయం జరిగిన తరువాత
ఎక్కడెక్కడి నుంచో మణులు, రత్నాలు, గోవులు, గుర్రాలు, ఏనుగులు ఇలా విచిత్రమైన వస్తువులన్నీ వస్తున్నప్పుడు కానుకలుగా ఆ కానుకని దుర్యోధనుడు సమర్పిస్తుంటే ఆయనకి భయంకరంగా ఉన్నది పరిస్థితి. ఒళ్ళంతా కాలిపోతున్నదయ్యా. విమాన ప్రతిమాం తత్ర మయేన సుకృతాం సభాం పాండవానాముపక్షితాం స దృష్ట్వా పర్యతప్యత తత్రావహసితశ్చాసీత్ ప్రస్కందన్నివ సంభ్రమాత్ ప్రత్యక్షం వాసుదేవస్య భీమేనానభిజాతవతు సభోగాన్ వివిధాన్ భుంజన్ రత్నాని వివిధాని జగతిదో ధృతరాష్ట్రస్య వివర్ణో హరిణష్కృశః అన్వజానాత్ తతోద్యూతం ధృతరాష్ట్రస్తుతప్రియః తచ్చుత్వా వాసుదేవస్య కోపస్స సమభవన్మహాన్. ఇహ వెంటనే హస్తినాపురం వెళ్ళి జూదం అనే స్కీము వేశాడు దుర్యోధనుడు. మేనమామ అయిన శకుని గారితో కలిసి శ్రీకృష్ణుడికి ఎప్పుడైతే ఆ విషయం తెలిసిందో ఆయనకు చాలా కోపం వచ్చింది. నాతి ప్రీతమనాశ్చాసీద్వివాదాంశ్చాన్వమోదత ద్యూతాదీననయాన్ ఘోరాన్ వివిధాంశ్చాప్యుపైక్షత నిరస్య విదురం భీష్మం ద్రోణం శారద్వతం కృపం విగ్రహే తుములే తస్మిన్ దహన్ క్షత్రం పరస్పరం జయత్సు పాండుపుత్రేషు శ్రుత్వా సుమహదప్రియం దుర్యోధనమతం జ్ఞాత్వా కర్ణశ్చ శకునేస్తథా ధృతరాష్ట్రశ్చిరం ధ్యాత్వా సంజయం వాక్యమబ్రవీతు శృణు సంజయ సర్వం మే న చాసూయితుమర్హసి శ్రుతవానసి మేధావి బుద్ధిమాన్ ప్రాజ్ఞసమ్మతః న విగ్రహే మమ మతినం చ ప్రియే కులక్షయే. న మే విశేషః పుత్రేషు స్వేషు పాండుసుతేషు వా వృద్ధం మామభ్యసూయంతి పుత్రా మన్యుపరాయణాః అహం త్వచక్షుఃకార్పణ్యాత్ పుత్రప్రీత్యా సహామి తత్ ముష్యంతం చానుముష్యామి దుర్యోధనమచేతనం. రాజసూయే శ్రియం దృష్ట్వా పాండవస్య మహౌజసః తచ్చావహసనం ప్రాప్య సభారోహణదర్శనే అమర్షణస్వయం జేతుమశక్తః పాండవాన్ రణే నిరుత్సాహశ్చ సంప్రాప్తుం సుశ్రియం క్షత్రియోऽపి సన్ గాంధారరాజసహితశ్చద్మద్యూతమమంత్రయతు తత్ర యద్యద్యథా జ్ఞాతం మయా సంజయ తచ్ఛృణు శ్రుత్వా తు మమ వాక్యాని బుద్ధియుక్తాని తత్వతః తతో జ్ఞాస్యసి మాం సౌతే ప్రజ్ఞా చక్షుషమిచ్యుత. యదా శ్రౌషం ధనురాయమ్య చిత్రం విద్ధం లక్ష్యం పాతితం వై పృథివ్యాం కృష్ణాం హృతాం ప్రేక్షతాం సర్వరాజ్ఞాం తదా నాశంసే విజయాయ సంజయ. యదా శ్రౌషం ద్వారకాయాం సుభద్రాం ప్రసఖ్యోఢాం మాధవీమర్జునేన ఇంద్రప్రస్థం వృష్ణివీరౌ చ యాతౌ తదా నాశంసే విజయాయ సంజయ. యదా శ్రౌషం దేవరాజం ప్రవిష్టం శరైర్దివ్యైర్వారితం చార్జునేన అగ్నిం తథా తర్పితం ఖాండవే చ తదా నాశంసే విజయాయ సంజయ. ధృతరాష్ట్రుడు సంజయుడితో మాట్లాడుతూ ఇలా విన్నాను అలా విన్నాను అని చెప్పడం మొదలుపెట్టాడు. అంటే ఏమిటంటే క్లుప్తంగా ఆ తర్వాత సంఘటనలన్నీ ఎలా వస్తూ వచ్చాయో, ఎలా ఏ క్రమంలో జరిగాయో ఇక్కడ చెప్తున్నాడు. అర్జునుడు ద్వారకలో మధువంశ రాజకుమారి అయిన సుభద్రని వివాహం చేసుకున్నట్టు తెలిసిందయ్యా అన్నాడు. యదా శ్రౌషం దేవరాజం ప్రవిష్టం శరైర్దివ్యైర్వారితం చ అర్జునేన అగ్నిం తథా తర్పితం ఖాండవే చ తదా నాశంసే విజయాయ సంజయ. ఖాండవ దహనం గురించి ప్రస్తావించాడు. యదా శ్రౌషం నేను విన్నానంటున్నాడు. జాతుషాద్వేష్మనస్తాన్ ముక్తాన్ పార్థాన్ పంచకృత్యా సమేతాన్ యుక్తం చైషాం విదురం స్వార్థసిద్ధౌ తదా నాశంసే విజయాయ సంజయ. యదా శ్రౌషం ద్రౌపదీం రంగమధ్యే లక్ష్యం భిత్వా నిర్జితామర్జునేన శూరాన్ పంచాలాన్ పాండవేయాంశ్చ యుక్తాం తదా నాశంసే విజయాయ సంజయ.
यदा श्रौषं मागधानां वरिष्ठं जरासन्धं छत्रमध्ये ज्वलन्तं दौर्भ्यां हतं भीमसेनेन गत्वा तदा नाशंसे విజయాయ సంజయ. సంజయ, విజయం వరిస్తుందన్న ఆశ వదులుకున్నాను నేను. ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. జరాసంధుణ్ణి సంహరించడం గురించి విన్నాను. నాకు అర్థమవుతోంది జరగబోయేది ఏమిటో అని. యదా శ్రౌషం దిగ్విజయే పాండుపుత్రైర్వశీకృతాన్ భూమిపాలాన్ ప్రసహ్య మహాకృతం రాజసూయం కృతం చ సదా నాశం సే విజయాయ సంజయ. యదా శ్రౌషం ద్రౌపదీమశ్రుకంఠీం సభాం నీతాం దుఃఖితామేకవస్త్రాం రజస్వలాం నాథవతీమనాథవత్ తదా నాశం సే విజయాయ సంజయ. ఏకవస్త్ర అయిన ద్రౌపది, ఆవిడ భర్తలు అక్కడ ఉన్నా కూడా ఒక బేలగా వచ్చి అక్కడ నిలబడి ఎంతో దుఃఖితురాలేయు అక్కడ విలపించినప్పుడు నాకు అర్థమైపోయింది మొత్తం రాజ్యం నాది వెళ్ళిపోతోందంటాడు. యదా శ్రౌషం వాససాం దత్రరాశిం సమాక్షిపత్కృతవో మందబుద్ధి దుశ్శాసనో గతవాం నైవ చాంతం తదా నాశం సే విజయాయ సంజయ. యదా శ్రౌషం హృతరాజ్యం యుధిష్ఠిరం పరాజితం సౌబలేనాక్షపత్యాం అన్వాగతం భ్రాతృభిరప్రమేయైస్తదా నాశం సే విజయాయ సంజయ. యదా శ్రౌషం ద్వివిధాస్తత్ర చేష్టా ధర్మాత్మనాం ప్రస్థితానాం వనాయ జ్యేష్ఠప్రీత్యా క్లిశ్యతాం పాండవానాం తదా నాశం సే విజయాయ సంజయ. యదా శ్రౌషం స్నాతకానాం సహస్రైరన్వాగతం ధర్మరాజం వనస్థం భిక్షాభుజాం బ్రాహ్మణానాం మహాత్మనాం తదా నాశం సే విజయాయ సంజయ. యదా శ్రౌషమర్జునం దేవదేవం కిరాతరూపం త్రయంబకం తోష్యయుద్ధే అవాప్తవంతం పాశుపతం మహాస్త్రం తదా నాశం సే విజయాయ సంజయ. అర్జునుడు విజయయాత్ర గురించి విన్నాను. మహాదేవుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకుని పాశుపతం పొందాడని విన్నాను. అప్పుడే నేను ఆశ వదులుకున్నాను నా రాజ్యం మీద అన్నాడు. యదా శ్రౌషం వనవాసేతు పార్థాన్ సమాగతాన్ మహర్షిభిః పుగణైః ఉపాస్యమానాన్ సగణైర్జాతసఖ్యాం తదా నాశం సే విజయాయ సంజయ. యదా శ్రౌషం త్రిదివస్థం ధనం జయం చక్రాత్ సాక్షాత్ దివ్యమస్త్రం యథావత్ అధీయానం శంసితం సత్యసంధం తదా నాశం సే విజయాయ సంజయ. యదా శ్రౌషం కాలకేయాస్తతస్తే పౌలోమానో వరదానాం చ దృప్తాః దేవైరజేయా నిర్జితాశ్చార్జునేన తదా నాశం సే విజయాయ సంజయ. యదా శ్రౌషమసురాణాం వధార్థే కిరీటినం యాంతమమిస్త్రకర్షణం కృతార్థం చాప్యాగతం సక్రలోకాత్ తదా నాశం సే విజయాయ సంజయ. యదా శ్రౌషం తీర్థయాత్రా ప్రవృత్తం పాండోః సుతం సహితం లోమశేన తస్మాదశ్రౌషీదర్జునస్యార్థలాభం తదా నాశం సే విజయాయ సంజయ. యదా శ్రౌషం వైశ్రవణేన సార్ధం సమాగతం భీమమన్యాంశ్చ పార్థాన్ తస్మిన్ దేశే మానుషానామగమ్యే తదా నాశం సే విజయాయ సంజయ. యదా శ్రౌషం ఘోషయాత్రాగతానాం బంధం గంధర్వైర్మోక్షణం చార్జునేన స్వేషాం సుతానాం కర్ణబుద్ధౌ రతానాం తదా నాశం సే విజయాయ సంజయ. యదా శ్రౌషం యక్షరూపేణ ధర్మం సమాగతం ధర్మరాజేన సూత ప్రశ్నాన్ కాంక్షిద్ విబ్రువాణం చ సమ్యక్ తదా నాశం సే విజయాయ సంజయ. అర్జునుడి విజయయాత్రలో ఆయన చేసినవన్నీ, ఆయన కార్యకలాపాలన్నీ గుర్తు తెచ్చుకున్నాడు. అలాగే యక్ష ప్రశ్నల అంకం కూడా ఇక్కడ తీసుకొచ్చాడు. ధర్మరాజు యక్షుడు వాళ్ళిద్దరి సంవాదం జరిగిన తర్వాత కూడా అర్థమైపోయింది నాకు ఇదంతా ఏ రూట్లో వెళుతోందో అని. యదా శ్రౌషం న విదుర్మామకాస్తాన్ ప్రచ్ఛన్న రూపాన్ వసతః పాండవే యాన్ విరాట రాష్ట్రే సహ కృష్ణయా చ సదా నాశం సే విజయాయ సంజయ. యదా శ్రౌషం కీచకానాం వరిష్ఠం నిషూదితం భ్రాతృశతేన సార్ధం ద్రౌపద్యర్థం భీమసేనేన సంఖ్యే తదా నాశం సే విజయాయ సంజయ.
यदा श्रौषं मामकान् वरिष्ठान् धनञ्जयेनैकरथेन भग्नान् विराटराष्ट्रे वसता महात्मना तदा नाशंसे विजयाय సంజయ. అజ్ఞాతవాసం విరాటరాజు దగ్గర వీళ్ళు ఉండడం, ఒక్కడు అర్జునుడు అసహాయ శూరుడిలా వచ్చి ఉత్తర గోగ్రహణం సమయంలో అందరినీ గెలిచి గోవుల్ని తీసుకువెళ్ళిపోయాడు. అది కూడా గుర్తుకొస్తోంది. అప్పుడే అర్థమైపోయింది నాకు అంటాడు. యదా శ్రౌషం సత్కృతాం మత్స్య రాజ్ఞాసుతాం దత్తాముత్తరామర్జునాయ తాం చార్జున ప్రత్యగృహ్ణాత్ సుతార్థే తదా నాశంసే విజయాయ సంజయ. యదా శ్రౌషం నిర్జితస్యాధనస్య ప్రవ్రాజితస్య స్వజనాత్ ప్రచ్యుతస్య అక్షౌహిణీః సప్త యుధిష్ఠిరస్య తదా నాశంసే విజయాయ సంజయ. మెల్లగా యుద్ధంలో ఇంకా ధర్మరాజు దగ్గర 7 అక్షౌహిణీలు ఏకమయ్యాయని తెలుసుకున్నప్పుడే నాకు అనిపించింది. యదా శ్రౌషం మాధవం వాసుదేవం సర్వాత్మనా పాండవార్థే నివిష్టం యస్యేమాం గాం విక్రమమేకమాహుస్తదా నాశంసే విజయాయ సంజయ. పాండవుల కార్యసిద్ధి కోసం సాక్షాత్తు లక్ష్మీపతి అయిన భగవంతుడు శ్రీకృష్ణుడు అక్కడ నిలబడ్డాడని తెలుసుకున్నప్పుడే నాకు తెలిసిపోయిందన్నాడు. యదా శ్రౌషం నర నారాయణౌ తౌ కృష్ణార్జునౌ వదతో నారదస్య అహం ద్రష్టా బ్రహ్మలోకే చ సమ్యక్ తదా నాశంసే విజయాయ సంజయ. యదా శ్రౌషం లోకహితాయ కృష్ణం శమార్థినముపయాతం కురూణాం శమం కుర్వాణమకృతార్థం చ యాతం తదా నాశంసే విజయాయ సంజయ. యదా శ్రౌషం కర్ణ దుర్యోధనాభ్యాం బుద్ధిం కృతాం నిగ్రహే కేశవశ్చ తం చాత్మానం బహుధా దర్శయానం తదా నాశంసే విజయాయ సంజయ. యదా శ్రౌషం వాసుదేవే ప్రయాతే రథస్యైకామగ్రతస్తిష్టమానాం ఆర్తాం పృథాం సాన్త్వితాం కేశవేన తదా నాశంసే విజయాయ సంజయ. ఇక్కడి నుంచి శ్రీకృష్ణుడు వెళ్ళిపోతూ కుంతీదేవి ఆర్తనాదాలను విని ఆమెను ఓదార్చినప్పుడే నేను అనుకున్నాను మన పని అయిపోయిందని. యదా శ్రౌషం మంత్రిణం వాసుదేవం తథా భీష్మం శాంతనవం చ తేషాం భారద్వాజం చాశిషోనుబ్రువాణం తదా నాశంసే విజయాయ సంజయ. యదా శ్రౌషం కర్ణ ఉవాచ భీష్మం నాహం యోత్స్యే యుజ్యమానే త్వయీతి హిత్వా సేనామపచక్రామ చాపి తదా నాశంసే విజయాయ సంజయ. భీష్ముడితో కర్ణుడన్నాడు, ఏమయ్యా నువ్వు సేనాధిపతిగా ఉన్నంతకాలం నేను యుద్ధం చేయనన్నాడు కాబట్టి అప్పుడే నాకు అనిపించేసింది మనం గెలవట్లేదు అని. యదా శ్రౌషం వాసుదేవార్జునౌ తౌ తథా ధనుర్గాండీవమప్రమేయం త్రీణ్యుగ్రవీర్యాణి సమాగతాని తదా నాశంసే విజయాయ సంజయ. శ్రీకృష్ణుడు, అర్జునుడు, గాంధీవం ఈ 3 ఏకమైనప్పుడు ఇంకా మనం ఏం చేయగలమని అనుకున్నాను నేనన్నాడు. యదా శ్రౌషం కస్మలేనాభిపన్నే రథోపస్థే సీతమానేర్జునే వై కృష్ణం లోకాన్ దర్శయానం శరీరే తదా నాశంసే విజయాయ సంజయ. యదా శ్రౌషం భీష్మమిత్రకర్షణం నిఘ్నంతమాచావయుతం రథానాం నైషాం కశ్చిద్వచ్ఛతే ఖ్యాతరూపస్తదా నాశంసే విజయాయ సంజయ. యదా శ్రౌషం చాపగేయేన సంఖ్యే స్వయం మృత్యుం విహితం ధార్మికేణ తచ్చాకార్షుః పాండవేయా ప్రహృష్టాస్తదా నాశంసే విజయాయ సంజయ. యదా శ్రౌషం భీష్మమత్యంతశూరం హతం పార్థేనాహవేష్వప్రధృష్యం శిఖండినం పురతః స్థాపయిత్వా తదా నాశంసే విజయాయ సంజయ. మహానుభావుడైన భీష్ముడు శిఖండి అడ్డంగా వచ్చినప్పుడు ఇక మెల్లగా ఆయుధాలు వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడే అర్థమైపోయిందన్నాడు. యదా శ్రౌషం శరతల్పే శయానం వృద్ధం వీరం సాధితం చిత్రపుంఖైః భీష్మం కృత్వా సోమకార్ణల్పశేషాం తదా నాశంసే విజయాయ సంజయ. యదా శ్రౌషం శాంతనవే శయానే పానీయార్థే చోదితేనార్జునేన
భూమిం భిత్వా తర్పితం తత్ర భీష్మం తదా నాశంసే విజయాయ సంజయ. అర్జునుడు భూమిలోంచి నీళ్లు బయటికి తీశాడు. అప్పుడే అనిపించింది ఇదంతా కూడా వాళ్ళ వైపే వెళుతోంది అని. యదా వాయుశ్చంద్ర సూర్యౌ చ యుక్తౌ కౌంతేయా నామనులోమా జయాయ నిత్యం చాస్మాన్ శ్వాపదాభీషయంతి తదా నాశంసే విజయాయ సంజయ. యథా ద్రోణో వివిధానస్త్రమార్గాన్ నిదర్శయన్ సమరే చిత్రయోధి న పాండవాన్ శ్రేష్ఠతరాం నిహంతి తదా నాశంసే విజయాయ సంజయ. ద్రోణాచార్యులు వారు ఎంత గొప్పగా యుద్ధం చేసినా కూడా ఒక్క పాండవుణ్ణి కూడా ఆయన సంహరించలేకపోయాడని తెలుసుకున్నప్పుడే నాకు అర్థమైపోయింది. యదా శ్రౌషం చాస్మదీయాన్ మహారథాన్ వ్యవస్థితాన్ అర్జునస్యాంతకాయ సంక్షప్తకాన్ నిహతానర్జునేన తదా నాశంసే విజయాయ సంజయ. యదా శ్రౌషం వ్యూహమభేద్యమన్యైర్భారద్వాజేనాత్త శస్త్రేణ గుప్తం భిత్వా సౌభద్రం వీరమేకం ప్రవిష్టం తదా నాశంసే విజయాయ సంజయ. యదాభిమన్యుం పరివార్య బాలం సర్వే హత్వా హృష్టరూపా బభూవుః మహారథాః పార్థమశక్నువంతస్తదా నాశంసే విజయాయ సంజయ. యదా శ్రౌషమభిమన్యుం నిహత్య హర్షన్ మూఢాన్ క్రోశతోర్ధార్తరాష్ట్రాన్ క్రోధాదుక్తం సైంధవే చార్జునేన తదా నాశంసే విజయాయ సంజయ. బాలుడైన అభిమన్యుణ్ణి సంహరించినప్పుడే అర్థమైపోయింది, అర్జునుడు ప్రతిజ్ఞ చేసినప్పుడే అర్థమైపోయింది అన్నాడు. యదా శ్రౌషం సైంధవార్థే ప్రతిజ్ఞాం ప్రతిజ్ఞాతాం తద్వధాయ అర్జునేన సత్యాం తీర్ణాం శత్రుమధ్యే చ తేన తదా నాశంసే విజయాయ సంజయ. యదా శ్రౌషం శ్రాంతహయే ధనం జయే ముక్త్వా హయాన్ పాయజిత్వోపవృత్తాన్ పునర్యుక్త్వా వాసుదేవం ప్రయాతం తదా నాశంసే విజయాయ సంజయ. యదా శ్రౌషం వాహనేష్వక్షమేషు రథోపస్థే తిష్టతా పాండవేన సర్వాన్ యోధాన్ వారితానర్జునేన తదా నాశంసే విజయాయ సంజయ. యదా శ్రౌషం నాగబలైః సుదుస్సహం ద్రోణానీకం యుయుధానం ప్రమథ్య యాతం వార్ష్ణేయం యత్ర తౌ కృష్ణపార్థౌ తదా నాశంసే విజయాయ సంజయ. యదా శ్రౌషం కర్ణమాసాద్య ముక్తం వధాద్ భీమం కుత్సయిత్వా వచోభిః ధనుష్కోట్యాచుజ్య కర్ణేన వీరం తదా నాశంసే విజయాయ సంజయ. యదా ద్రోణకృతవర్మా కృపశ్చ కర్ణో ద్రౌణిర్మద్రరాజశ్చ శూరः అమర్షయన్ సైంధవం వజ్యమానం తదా నాశంసే విజయాయ సంజయ. యదా శ్రౌషం దేవరాజేన దత్తాం దివ్యాం శక్తిం వంచితాం మాధవేన ఘటోత్కచేర్రాక్షసే ఘోరరూపే తదా నాశంసే విజయాయ సంజయ. ఘటోత్కచుడు కారణజన్ముళ్ళ మధ్యలో వచ్చి ఆ శక్తిని అడ్డుకున్నాడు. అది కాస్త వేస్ట్ అయిపోవడం కూడా చూశాను కాబట్టి అక్కడే అర్థమైపోయిందన్నాడు. యదాశ్రౌషం కర్ణఘటోత్కచాభ్యాం యుద్ధే ముక్తాం సూతపుత్రేణ శక్తిం యయా వచ్చ సమరే సవ్యసాచీ తదా నాశంసే విజయాయ సంజయ. యదాశ్రౌషం ద్రోణమాచార్యమేకం దృష్టజుమ్నేనాభ్యతిక్రమ్య ధర్మం రథోపస్థే ప్రాయగతం విశస్తం తదా నాశంసే విజయాయ సంజయ. యదాశ్రౌషం ద్రౌణినా ద్వైరథస్థం మాద్రీసుతం నకులం లోకమధ్యే సమం యుద్ధే మండలేభ్యశ్చరంతం తదా నాశంసే విజయాయ సంజయ. ద్రోణాచార్యుడు పాపం ఆసనం వేసుకుని కూర్చున్నప్పుడు ఆయన నరికేశారు, అప్పుడే అర్థమైపోయింది అన్నాడు. యదా ద్రోణే నిహతే ద్రోణపుత్రో నారాయణం దివ్యమస్త్రం వికుర్వన్నైషామంతం గతవాన్ పాండవానాం తదా నాశంసే విజయాయ సంజయ. యదా శ్రౌషం భీమసేనేన పీతం రక్తం భ్రాతుర్యుధే దుశ్శాసనస్య నివారితం నాన్యతమేన భీమం తదా నాశంసే విజయాయ సంజయ. యదా శ్రౌషం కర్ణమత్యంతశూరం హతం పార్థేనాహవేష్వప్రదృశ్యం తస్మిన్ భ్రాతॄణాం విగ్రహే దేవగుహ్యే తదా నాశంసే విజయాయ సంజయ. యదా శ్రౌషం ద్రోణపుత్రం చ శూరం దుశ్శాసనం కృతవర్మాణముగ్రం యుధిష్ఠిరం ధర్మరాజం జయంతం తదా నాశంసే విజయాయ సంజయ. యదా శ్రౌషం నిహతం మద్రరాజం రణే శూరం ధర్మరాజేన సూత సదా సంగ్రామే స్పర్ధతే యస్తు కృష్ణం తదా నాశంసే విజయాయ సంజయ. యదా శ్రౌషం కలహద్యూతమూలం మాయాబలం సౌబలం పాండవేన హతం సంగ్రామే సహదేవేన పాపం తదా నాశంసే విజయాయ సంజయ. యదా శ్రౌషం శ్రాంతమేకం శయానం హ్రదం గత్వా స్తంభయిత్వా తదంభః
దుర్యోధనం విరధం భగ్నశక్తిం తదా నాశంసే విజయాయ సంజయ. ఈ విధంగా శకుని కూడా హతుడైనాడు, కర్ణుడు హతుడైనాడు. ఇక దుర్యోధనుడు వెళ్ళి ఆ హ్రదంలో దాక్కున్నాడు. యదాశ్రౌషం పాండవాం శిష్టమానాన్ గత్వా హృదే వాసుదేవేన సార్ధం అమర్షణం దర్శయతస్తుతం మే సదా నాశంసే విజయాయ సంజయ. యదాశ్రౌషం ద్విధాం చిత్రమార్గాన్ గదాయుద్ధే మండలశరంతం మిథ్యాహతం వాసుదేవస్య బుద్ధ్యా తదా నాశంసే విజయాయ సంజయ. యదాశ్రౌషం ద్రోణపుత్రాధివిస్తైర్హతాన్ పంచాలాన్ ద్రౌపదేయాంశ్చ సుప్తాన్ కృతం బీభత్సమయశస్యం చ కర్మ తదా నాశంసే విజయాయ సంజయ. యదాశ్రౌషం భీమసేనానుయాతేనాశ్వత్థామ్నా పరమాస్త్రం ప్రయుక్తం క్రుద్ధేనైషీకమవధీద్ येन गर्भं तदा नाशंसे विजयाय संजय. यदाश्रौषं ब्रह्मशिरोऽर्जुनेन स्वस्ति इत्युक्त्वास्त्रमस्त्रेण शान्तं अश्वत्थाम्ना मणिरत्नं च दत्तं तदा नाशंसे विजयाय संजय. దుర్యోధనుణ్ణి సంహరించాడు భీముడు గదాయుద్ధంలో. అలాగే అశ్వత్థామ నారాయణాస్త్రం వేశాడు, ఆ తర్వాత బ్రహ్మాస్త్రం వేశాడు. వాటన్నింటినీ ఎదుర్కొన్నారు. అప్పుడే అర్థమైపోయింది ఇంకా. యదాశ్రౌషం ద్రోణపుత్రేణ గర్భే వైరాట్యా వైపాచ్యమానే మహాస్త్రై ద్వైపాయనకేశవో ద్రోణపుత్రం పరస్పరేణాభిశాపై శశాపశోచ్య గాంధారీ పుత్రపౌత్రై విహీనా తథా బంధుభిః పితృభిర్భ్రాతృభిశ్చ కృతం కార్యం దుష్కరం పాండవేయైః ప్రాప్తం రాజ్యమసపత్నం పునస్తైః. ఎన్నో అస్త్రాలు ప్రయోగించి ఉత్తర యొక్క గర్భాన్ని భిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నాడు అశ్వత్థామ. వ్యాసుడు అలాగే శ్రీకృష్ణుడు పరస్పరం ఆలోచించి అశ్వత్థామని శాపాలతో ముంచేశారు అని తెలుసుకున్నాను. ఇవన్నీ విన్న తరువాత ఇక అయిపోయింది మన రాజ్యం పని అని తెలుసుకున్నాను. కష్టం యుద్ధే దశశేషాః కష్టం యుద్ధే దశశేషాః శ్రుతా మే త్రయోస్మాకం పాండవానాం చ సప్త జ్యూనా ద్వయూనా వింశతిరాహతాక్షౌహిణీనాం తస్మిన్ సంగ్రామే భైరవే క్షత్రియాణాం. వినడానికి ఎంతో కష్టంగా ఉంది కానీ సత్యమేమిట్రా అంటే 10 మందే మిగిలారు. మొత్తం మహాభారత సంగ్రామంలో నా వైపు 3, కృపాచార్యుడు, అశ్వత్థామ, కృతవర్మ, అవతల పక్క 7 శ్రీకృష్ణుడు, సాత్యకి, పంచపాండవులుతో కలుపుకుని 7. ఈ సంగ్రామంలో 18 అక్షౌహిణీలు పూర్తిగా నష్టమైపోయాయి, నాశనమైపోయాయని తెలుసుకున్నాను. తమస్వతీవ విస్తీర్ణం మోహ ఆవిశతీవ మాం సంజ్ఞాం నోపలభే సూత మనోవిహ్వలతీవ మే. అంధకారమయంగా తయారయ్యింది నా జీవితం అన్నాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు ఉగ్రశ్రవుల వారు చెబుతున్నారు, ఇత్యుక్త్వా ధృతరాష్ట్రోథ విలప్య బహుదుఃఖితః మూర్ఛిత పునరాశ్వస్తః సంజయం వాక్యమబ్రవీత్. కాసేపు మూర్ఛపోయి మరల చెప్పాడు ధృతరాష్ట్రుడు, సంజయైవం గతే ప్రాణాంశ్చక్తుమిచ్ఛామి మాచిరం స్తోకం హ్యపి న పశ్యామి ఫలం జీవితధారణే. నాకు జీవితంలో ఇంకా మిగిలిందేమీ లేదు కాబట్టి ప్రాణాలని వదిలేయాలనుకుంటున్నానన్నాడు ధృతరాష్ట్రుడు సంజయుడితోటి. ఉగ్రశ్రవుల వారు చెప్తున్నాడు, తం తథావాదినం దీనం విలపంతం మహీపతిం నిశ్వసంతం యథా నాగం ముఖ్యమానం పునఃపునః గావల్గణిరిదం ధీమాన్ మహార్థం వాక్యమబ్రవీత్. అప్పుడు సంజయుడు మరల చెప్పడం మొదలుపెట్టాడు. శృతవానసి వై రాజన్ మహోత్సాహాన్ మహాబలాన్ ద్వైపాయనస్య వదతో నారదస్య చ ధీమతః. నారదుడు వ్యాస మహర్షి
ముఖం నుండి వెలువడిన గొప్ప గొప్ప మహారాజుల చరిత్రలు విని ఉన్నాడు. మహస్సు రాజవంశేషు గుణైః సముదితేషు చ జాతాన్ దివ్యాస్త్ర విదుషశక్ర ప్రతిమ తేజసః ధర్మేణ పృథివీం జిత్వా యజ్ఞైరిష్టవాప్తదక్షిణైః అస్మిన్ లోకే యశః ప్రాప్య తతః కాలవశంగతాన్ శైబ్యం మహారథం వీరం సృంజయం జయతాం వరం సుహోత్రం రంతి దేవం చ కాక్షీవంతమధౌషిజం వాల్మీకం దమనం చైద్యం శర్యాతిమజితం నలం విశ్వామిత్రమమిత్రఘ్నమంబరీషం మహాబలం మరుత్తం మనుమిక్ష్వాకుం గయం భరతమేవ చ రామం దాశరథిం చైవ శశబిందుం భగీరథం కృతవీర్యం మహాభాగం తథైవ జనమే జయం యజాతిం శుభకర్మాణం దైవైర్యో యాచిత స్వయం చైత్యయూపాంకితా భూమిర్యస్యేయం సవనాకరా ఇతి రాజ్ఞాం చతుర్వింశన్నారదేన సురర్షిణా పుత్రశోకాభితప్తాయ పురా స్వైచ్ఛాయ కీర్తితం. ఇలా 24 మంది రాజుల చరిత్రల్ని వర్ణించాడు నారదుడు. మహారాజు స్వైచ్ఛుడనే ఆయన దుఃఖాన్ని దూరం చేసేందుకు ఇలా చేశాడు ఆయన. తేభ్యశ్చాన్యే గతా పూర్వం రాజానో బలవత్తరాః మహారథా మహాత్మానః సర్వైః సముదితా గుణైః పూరుః కురుర్యదుః శూరో విశ్వగస్వో మహాద్యుతిః అణుః యువనాశ్వశ్చ కకుత్స్థో విక్రమీ రఘుః విజయో వీతిహోత్రోంగో భవశ్వేతో బృహద్గురుః ఉషీనరశతరథః కంకో దులిదుహోద్రుమః దంభోద్భవః పరో వేన సగరः సంకృతిర్నిమిః అజేయః పరశుః పుండ్రः శంభుర్దేవావృధోర్నఖः దేవాభయः సుప్రతిమः సుప్రతీకో బృహద్రథः మహోత్సాహో వినీతాత్మా సుక్రతుర్నైషధో నలः సత్యవ్రతः శాంతభయः సుమిత్రः సుబలः ప్రభుః సత్యవ్రతः శాంతమయः సుమిత్రः సుబలः ప్రభుః జానుజంఘో నరణ్యోర్కప్రియభృత్యः శుచివ్రతः బలబంధుర్నిరామర్ధः కేతుశృంగో బృహద్బలः దృష్టకేతుర్బృహత్కేతుర్దీప్తకేతుర్నిరామయः అవీక్షించపలోధూర్తः కృతబంధుర్దృఢేషుధిः మహాపురాణసంభావ్యः ప్రత్యంగः పరः శృతిः ఏతే చాన్యే చ రాజానः శతశోధసహస్రశः శ్రూయంతే శతశశ్చాన్యే సంఖ్యాతాశ్చైవ పద్మశః హిత్వా సువిపులాన్ భోగాన్ బుద్ధిమంతో మహాబలాః రాజానో నిధనం ప్రాప్తాస్తవ పుత్రా ఇవ ప్రభో. మహారాజా, వీళ్ళందరూ కూడా అలాగే వెళ్ళిపోయారు. నీ కుమారులు ఎలాగైతే నశించారో వాళ్ళు కూడా అలాగే వెళ్ళిపోయారు. ఏషాం దివ్యాని కర్మాణి విక్రమస్యాగ ఏవ చ మాహాత్మ్యమపి చాస్తిక్యం సత్యం శౌచం దయార్జవం విద్వద్భిః కథ్యతే లోకే పురాణే కవి సత్తమైః సర్వర్ధిగుణసంపన్నాస్తే చాపి నిధనం గతాః. గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా, ఎంతో సంపదని ఆర్జించిన వాళ్ళు కూడా, ఎన్నో సద్గుణాలు కలవారు కూడా మృత్యుముఖం పట్టాల్సిందే. తవ పుత్రా దురాత్మానః ప్రతప్తాశ్చైవ మన్యునా లుబ్ధా దుర్వృత్తభూయిష్ఠా నతాక్షోచితుమర్హసి. దుర్మార్గులు నీ కుమారులు, వాళ్ళు మరణించినప్పుడు ఎందుకు శోకిస్తున్నావు అన్నాడు. శృతవానసి మేధావి బుద్ధిమాన్ ప్రాజ్ఞసమ్మతః ఏషాం శాస్త్రానుగా బుద్ధిర్నతే ముహ్యంతి భారత. శాస్త్రానుసారం ఎవరి బుద్ధి అయితే ఆలోచిస్తూ ఉంటుందో వాళ్ళు శోకము మోహంలో ఎప్పుడూ మునిగిపోరని చెప్తున్నాడు. నిగ్రహానుగ్రహౌ చాపి విదితౌ తే నరాధిప నాత్యంతమేవానువృత్తిః కార్యా తే పుత్రరక్షణే భవితవ్యం తథా తంచ నానుశోచితుమర్హసి దైవం ప్రజ్ఞా విశేషేణ కో నివర్తితుమర్హతి విధాతృవిహితం మార్గం న కశ్చిదతి వర్తతే కాలమూలమిదం సర్వం
కాలమూలమిదం సర్వం భావాభావౌ సుఖాసుఖే కాలసృజతి భూతాని కాల సంహరతే ప్రజా సంహరంతం ప్రజా కాలం కాలశమయతే పునః. కాలమే సృష్టిస్తుందయ్యా ప్రాణులన్నింటినీ, ప్రాణులందరినీను కాలమే హరిస్తుంది. మహాకాల స్వరూపుడైన పరమాత్మ అందరినీ శాంతపరుస్తాడన్నాడు. కాలో హి కురుతే భావాన్ సర్వలోకే శుభాశుభాన్ కాల సంక్షిపతే సర్వా ప్రజా విసృజతే పునః కాలసుప్తేషు జాగర్తి కాలో హి దురతిక్రమ కాల సర్వేషు భూతేషు చరత్యవిధృత సమః అతీతానాగతా భావాయే చ వర్తంతి సాంప్రతం తాన్ కాల నిర్మితాన్ బుద్ధ్వా న సంజ్ఞాం హాతుమర్హసి. అలా చెప్పాడు సంజయుడు. మరలా ఉగ్రశ్రవుల వారు చెబుతున్నారు. ఇచ్చేవం పుత్రశోకార్థం ధృతరాష్ట్రం ధరేశ్వరం ఆశ్వాస్య స్వస్థమకరోత్సూతో గావల్ గడిస్తదా అత్రోపనిషదం పుణ్యాం కృష్ణద్వైపాయనోబ్రవీత్ విద్వద్భిః కచ్చతే లోకే పురాణే కవి సత్తమైః. అలా ధృతరాష్ట్రుడు కాసేపు స్వస్థత చెందాడు. ఈ ఇతిహాసం ఆధారం చేసుకుని శ్రీకృష్ణద్వైపాయనుడు ఈ పరమ పుణ్యమయమైన ఉపనిషత్ స్వరూపకమైన మహాభారతాన్ని ఆయన నిర్మించాడు. దీన్ని వర్ణన చాలామంది కవులు చేస్తూ ఉంటారని చెప్పాడు. భారతాధ్యయనం పుణ్యమభిపాదమధీయతః శ్రద్ధానస్య పూయంతే సర్వపాపాన్యశేషతః. విచిత్రం ఏమిటంటే అనుక్రమణికా పర్వంలో చాలా చక్కగా క్లుప్తంగా మహాభారతాన్ని మనకు అందిస్తున్న ఉగ్రశ్రవుల వారు ధృతరాష్ట్రుడికి సంజయుడికి మధ్య జరిగిన ఒక సంవాదాన్ని తీసుకుని మునుపు ఏం చెప్పాడు, కౌరవులు ఒక వృక్షంతో పోల్చి వాళ్ళని, ఆ వృక్షానికి బీజం మూలం ధృతరాష్ట్రుడు అని చెప్పి, ఆ ధృతరాష్ట్రుడు ఈజ్ ఈక్వల్ టు అజ్ఞానం అని చెప్పాడు. ఆ అజ్ఞానానికి ప్రతీక అయిన ధృతరాష్ట్రుడు ఒకసారి జరిగినదంతా పునశ్చరణ చేసుకుని ఒక చక్కని గీతలాగా ఇలా ఇలా జరుగుతున్నప్పుడు ఇలా జరుగుతున్నప్పుడు ఇలా ఖచ్చితంగా జరుగుతోంది అయిపోయింది అన్నట్టుగా ఒక్కో ఇన్సిడెంట్ని నరేట్ చేసుకుంటూ భారతాన్ని చాలా సంక్షిప్తంగా చూపించాడు ఆయన మాటల్లో. అంటే ఆయనకి ఒక అవగాహన, ఒక అవేర్నెస్ కలిగిపోయినట్లు చూపించాడు. అందులో భాగంగా కథని మనకి వినిపించేశాడు. ఇది ఇందులో ఉన్న గొప్ప విషయం. ఒక షిప్పు ఇక్కడ నిలబడి చూస్తుంటే సముద్రంలోకి అలా వెళ్ళిపోయినప్పుడు దాని వెనకాల నురగంతా అలా అలా కనిపిస్తుంది. ఒక్కసారి ఒక గుట్ట మీదకి ఎక్కి, ఒక కొండ మీదకి ఎక్కి అక్కడి నుంచి కిందకి చూస్తే సముద్రంలో ఆ షిప్పు చిన్నగా కనిపిస్తుంది. దాని వెనకాల ఉన్న ఆ నురగంతా అలా ఉన్నా ఆ నురగంతా కేవలం జిగ్జాగ్గా ఎంత కనిపించినా అందులోంచి ఒక లైన్ అలా ఆ షిప్ వెంబట వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. అంటే when you reach a vantage point and look at everything, you can clearly visualize what is happening. ఆ వ్యాంటేజ్ పాయింట్ అన్నది ఏమీ లేదు, అది అంతరాత్మలోకి వెళ్ళి ఒకసారి జరిగిన దాన్ని చాలా చాలా చక్కగా ఒకదానికి ఒకటి ముడి వేసుకుని అలా చూసుకుంటూ వెళితే ఓహో ఇవన్నీ ఇలా జరుగుతూ వచ్చాయి అని తెలుసుకుంటాం అన్నమాట. అదే జ్ఞానం. సో ఆ ధృతరాష్ట్రుడు మహానుభావుడు అర్థం చేసుకుని పశ్చాత్తాపడి ఇది నా సమస్య అన్నాక, ఏమయ్యా నీకు ఇవాళ జ్ఞానోదయం అయింది కానీ ఉపయోగం లేదు కదా అని చెప్పే దిశగా సంజయుడు ఇంకో మాట ఏం చెప్పాడంటే 24 రాజుల గురించి చెప్పాడు. ఆ తర్వాత మరికొందరి గురించి చెప్పాడు. గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా వచ్చారు వెళ్ళిపోయారే కానీ ఇక్కడ ఎవరు స్థిరంగా ఏదో పెద్ద కాంప్లెక్స్ కట్టుకుని కూర్చోలేదు కదా అని చెప్పేశాడు. చెప్పేసి దుర్మార్గులైన వారి గురించి చింతించడం అవసరం లేదన్నాడు. ఈ కథని వైశంపాయనుడు ఇలా చెప్తూ వచ్చాడని చెప్పి మన ఉగ్రశ్రవుల వారు ఈ భారతాధ్యయనం వల్ల కలిగే మంచి
ఫలితాలు ఏమిటో మనకి మరల చెప్తున్నాడు. దేవాదేవర్ష యో హ్యత్ర తథా బ్రహ్మర్ష యో మలాహ కీర్త్యం తే శుభకర్మాణస్తథా యక్షా మహోరగాః భగవాన్ వాసుదేవశ్చ కీర్త్యతేత్ర సనాతనః భగవాన్ వాసుదేవశ్చ కీర్త్యతేత్ర సనాతనః సహి సత్యమృతం చైవ పవిత్రం పుణ్యమేవ చ. ఏమయ్యా ఈ గ్రంథంలో ఉన్న ముఖ్యమైన విషయం ఏమిటయ్యా అంటే, సనాతన పరబ్రహ్మ స్వరూపమైన వాసుదేవుడు భగవంతుడు శ్రీకృష్ణుడయ్యా అన్నాడు. భగవాన్ వాసుదేవశ్చ కీర్త్యతేత్ర సనాతనః సహి సత్యమృతం చైవ పవిత్రం పుణ్యమేవ చ. ఆయనే సత్యము, ఆయనే ధర్మము, ఆయనే పవిత్రము, ఆయనే పుణ్యమయ్యా, పుణ్యస్వరూపమయ్యా. అంటే సందర్భం వచ్చింది కాబట్టి ఒక చిన్న మాట ఇక్కడ చెప్పాల్సి ఉంది. కాలక్రమంలో శ్రీమద్ వాల్మీకి రామాయణాన్ని కానీ మహాభారతాన్ని కానీ ఒక కథగా చెప్పుకోవాలి అనుకున్న కొంతమంది వైదిక సాంప్రదాయాన్ని దీని నుంచి వేరు చేసే ప్రయత్నాలు కూడా చేసి ఉన్నారు. ప్రత్యేకంగా ఒకళ్ళ గురించి నేను చెప్పను. అలాగే శ్రీమన్నారాయణుని అవతారాలు, శ్రీమన్నారాయణుడి తత్వాన్ని మహాభారతానికి దూరం చేసే ప్రయత్నం కూడా చేశారు. శ్రీకృష్ణుడికి పాండవులకి ఏమిటి సంబంధం? ఊరికే కొంతమేరకే కదా, భారతంలో శ్రీకృష్ణుడి మాట ఎందుకు వస్తుంది ఎక్కువ అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇది కేవలం కల్పించి ఆయన ఇక్కడికి జోడించారని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. చాలా చక్కగా క్లియర్గా ఒకే ఒక మాటలో తేల్చేశాడు. ఇక్కడ ఏమన్నాడు? భగవాన్ వాసుదేవశ్చ కీర్త్యతేత్ర సనాతనః సహి సత్యమృతం చైవ పవిత్రం పుణ్యమేవ చ. ఎంత గొప్ప పాత్ర ఆయనది ఇక్కడ. పాత్ర కాదు, ఆయనే ఇక్కడ ఉన్నదంతా, ఇంకేం లేదు. శాశ్వతం బ్రహ్మ పరమం ధ్రువం జ్యోతిః సనాతనం యశ్చ దివ్యాని కర్మాణి కథయంతి మనీషిణః అసంచ సదసచ్చైవ యస్మాత్ విశ్వం ప్రవర్తతే సంతతిశ్చ ప్రవృత్తిశ్చ జన్మ మృత్యు పునర్భవాః అధ్యాత్మం శ్రూయతే యంచ పంచభూతగుణాత్మకం అవ్యక్తాదిపరం యంచ స ఏవ పరిగీయతే యత్తద్యతివరాముక్తా ధ్యానయోగబలాన్వితాః ప్రతిబింబమివాదర్శే పశ్యంత్యాత్మన్యవస్థితం శ్రద్ధధానః సదా యుక్తః సదా ధర్మపరాయణః ఆసేవన్నిమమధ్యాయం నరః పాపాత్ ప్రముచ్యతే. ఈ అధ్యాయాన్ని ప్రతిరోజు ఎవరైతే చదువుతారో పాపములు తాపములు రెండు కూడా నశిస్తాయి. అనుక్రమణికాధ్యాయం భారతస్యేమమాదితః ఆస్తికः సతతం శృణ్వన్ న కృచ్ఛ్రేష్వసీదతి. అసలు దుఃఖం యొక్క అనుభవం వాళ్ళకి కలుగదు. ఎవరైతే ఈ అధ్యాయం చదువుకుంటారో, వింటారో ప్రతిరోజు, ఏ కష్టకాలం వచ్చినా వాళ్ళకి దుఃఖం కలగదన్నాడు. ఉభే సంధ్యే జపన్ కించిత్ సద్యో ముచ్యేత కిల్బిషాతు అనుక్రమణ్యా యావస్యాదర్నారాత్ర్యా చ సంచితం. సాయంకాలం కానీ మధ్యాహ్నం కానీ ఒక అంశాన్నైనా వాళ్ళు రాత్రిపూటైనా మరి పగలైనా చదువుకుంటే ఆ పాపరాశి ఏదైతే ఉంటుందో దాని నుంచి ముక్తులైపోతారని చెప్తున్నారు. భారతస్య వపూర్యేతత్ సత్యం చామృతమేవ చ నవనీతం యథా దగ్ధో ద్విపదాన్ బ్రాహ్మణో యథా ఆరణ్యకం చ వేదేభ్య ఓషధిభ్యోమృతం యథా హ్రదానాముదధి శ్రేష్ఠో గౌర్వరిష్ఠా చతుష్పదాం యథైతానీతిహాసానాం తథా భారతముచ్యతే యశ్చైనం శ్రావయేత్ శ్రాద్ధే బ్రాహ్మణాన్ పాదమంతతః అక్షయ్యమన్నపానం వై పితృస్తస్యోపదిష్టతే. ఈ అధ్యాయం మహాభారతానికి బీజం అన్నాడు. ఇది సత్యము, ఇది అమృతము. పెరుగులోంచి వచ్చే వెన్న లాగా
మానవులలో బ్రాహ్మణులలాగా, వేదములలోని ఉపనిషత్తులలాగా, ఔషధములలో అమృతంలాగా, సరోవరాలలో సముద్రంలాగా, జంతువులలో గోవుల్లాగా, ఈ సమస్త ఇతిహాసాలలో మహాభారతం కూడా అలాంటిదన్నాడు. శ్రాద్ధంలో భుజించు బ్రాహ్మణులకు చివర ఈ అధ్యాయంలోని 4వ వంతు లేదా శ్లోకంలోని ఒక చరణాన్నైనా వినిపిస్తే పితరులకు అక్షయమైన అన్నం పానం లభిస్తాయన్నాడు. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్ వివేత్యల్పశ్రుతాద్ వేదో మామయం ప్రహరిష్యతి కార్ష్ణం వేదమిమం విద్వాన్ శ్రావయిత్వార్థమశ్నుతే. వేదముల యొక్క విస్తారమైన అర్థం తెలుసుకోవాలంటే భారతాన్ని చదవాలన్నాడు. శ్రీకృష్ణ ద్వైపాయనుల ద్వారా చెప్పబడిన ఈ వేదం ఇంకొకరికి వినిపించినప్పుడు వారి మనోవాంఛలన్నీ తీరిపోతాయని చెప్పారు. భ్రూణహత్యాదికం చాపి పాపం దహ్యాద సంశయం య ఇమం శుచిరధ్యాయం పఠేత్ పర్వణి పర్వణి అతీతం భారతం తేన కృష్ణం స్యాదితి మే మతిః యశ్చైనం శృణుయా నిత్యమార్ష్యం శ్రద్ధా సమన్వితః స దీర్ఘవాయుః కీర్తిం చ స్వర్గతిం చాప్నుయాన్ నరః. ఏకతశ్చతురో వేదాన్ భారతం చైతదేకతః పురా కిల సురైः సర్వైः సమేత్య తులయా ధృతం చతుర్భ్యः సరహస్యేభ్యో వేదేభ్యో హ్యధికం యదా తదా ప్రభృతి లోకేస్మిన్ మహాభారతముచ్యతే మహత్వే చ గురుత్వే చ ధ్రియమాణం యతోధికం. భ్రూణహత్య లాంటి పాపాలు కూడా నాశనం అవుతాయండి ఈ అధ్యాయం చదివిన వాళ్ళకి. శ్రద్ధతో ప్రతిదినం మహర్షి వ్యాస ప్రణీతమైన ఈ గ్రంథరత్నం యొక్క శ్రవణం ఎవరైతే చేస్తారో వాళ్ళకి దీర్ఘాయువు, కీర్తి, స్వర్గం కూడా ప్రాప్తిస్తాయన్నాడు. ఓసారి దేవతలందరూ ఒక చోట చేరి ఒక త్రాసు పట్టుకుని ఒకవైపు 4 వేదాలని పెట్టి ఒకవైపు మహాభారతాన్ని పెట్టి చూశారట ఏది బరువు గలది అనేది. మహాభారతం పూర్తిగా కిందకి వెళ్ళిపోయి వేదాలు పైకి తేలిపోయాయిట. అప్పటి నుంచి ఇది సామాన్యమైంది కాదని తెలుసుకుని, అంటే 4 వేదాలు ఉన్న మహాభారతం పెద్దది, కేవలం 4 వేదాలే అక్కడ ఉన్నాయి, అంచేత అవి పైకి తేలిపోయాయిట. అంచేది ఈ భారతాన్ని అప్పుడు వాళ్ళు మహాభారతం అన్నట్టు. అప్పటి నుంచి ఈ భారతానికి పేరు మహాభారతమైనదండి. మహత్వాద్ భారవత్వాంచ మహాభారతముచ్యతే నిరుక్తమస్య యో వేద సర్వపాపై ప్రముచ్యతే. అది సంగతి. తపో న కల్కోజ్జయనం న కల్కః స్వాభావికో వేద విధిర్న కల్కః ప్రసహ్య విత్తాహరణం న కల్కస్తాన్యేవ భావోపహతాని కల్కః. గొప్ప శ్లోకం ఇది. తపో న కల్కోజ్జయనం న కల్కః స్వాభావికో వేద విధిర్న కల్కః ప్రసహ్య విత్తాహరణం న కల్కస్తాన్యేవ భావోపహతాని కల్కః. తపస్సు నిర్మలమైనది, శాస్త్రముల యొక్క అధ్యయనం కూడా నిర్మలమైనది, కష్టంతో శ్రమతో కూడగట్టుకున్న ధనం కూడా నిర్మలమైనది. కానీ వీటన్నింటినీ దురాలోచనలతో, పర్వర్టెడ్ మైండ్తో, ఏదో కీర్తికాంక్షతో ఇందులో చూసి దీన్ని ఏదో మరోలాగా ఇంటర్ప్రిట్ చేసేసి ఏదో పొందేయాలనుకోవడం, ఎవరితోనో ఆర్గ్యుమెంట్ చేయడం కోసమో, లేక ఎక్కడెక్కడో డిస్కషన్లో పాల్గొని దీన్ని వక్రీకరించి ప్రజెంట్ చేసి మహాభారతంలో ఇలా చెప్పారు కాబట్టి ఇలా అంటూ ఏదో చేసే ప్రయత్నం చేసినా అపరాధమే, పాపమే అవుతుంది. కానీ నీకు ఫలితం రాదు సుమా అని చాలా చక్కగా ఈ చివరి శ్లోకంలో ఈ అధ్యాయంలో చెప్తున్నాడు. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి అనుక్రమణికా పర్వణి ప్రథమోధ్యాయః. ఎందుకు ఇంత ఫలితం ఈ ఈ అధ్యాయానికి అంటే,
ధృతరాష్ట్రుడు పశ్చాత్తాపం చెంది అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకు వెళ్ళాడు. ఎలా వెళ్ళాడయ్యా అంటే, ఈ కథలో జరిగిన ఘట్టాలన్నింటినీ స్మరించుకుంటూ జ్ఞానం వైపు వెళ్ళాడు. అంటే ఈ కథని స్మరించుకుంటూ ఆయన కూడా జ్ఞానాన్ని పొందాడు. చాలా గొప్ప రహస్యం ఇది. శ్రీమద్ రామాయణంలో కూడా కుశలవులు రామాయణాన్ని గానం చేసుకుంటూ వెళ్ళటంతో ఆ కథ ముగుస్తుంది. రామాయణం ఎలా అయితే కథలో భాగము, రామాయణం అనే ఒక కావ్యము రామాయణంలో ఒక పాత్రని ఎలా పోషిస్తుందో, మహాభారతం కూడా అదే విధంగా ఒక పాత్రని పోషిస్తుంది చూడండి. అంటే ఫ్లాష్ బ్యాక్ అన్నది సామాన్యమైంది కాదు. సో అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు ధృతరాష్ట్రుడు ఏ మార్గాన్ని అనుసరించి వెళ్ళాడు? ఏమీ లేదు, జరిగిందంతా ఒకసారి స్మరించుకుని ఓహో అనుకున్నాడు. దట్స్ ఆల్. ఆయనకి లిబరేషన్, ఆయనకి అర్థమైపోయింది. అదన్నమాట. అందుకని ఈ అధ్యాయం బీజం అన్నాడు మహాభారతానికి. దీన్ని చదువుకున్నా, విన్నా, వినిపించినా చక్కని ఫలితాలు వస్తాయని చెప్పాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. నా ముందర ఒక ప్రశ్న ఉంది. నిత్య ఇతిహాసాలు అంటున్నారు. మహాభారతం అనేది ఇతిహాసం ఎందుకు అవుతుంది? అందులో నిత్య ఇతిహాసం అనే ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు. ఏమిటి? వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ దిస్? అందరికీ వచ్చిన మనవి ఏమిటంటే, బ్రిటిష్ ఎడ్యుకేషన్ వలన దీనికి ఆధారం ఏమిటి, దీనికి ఎవిడెన్స్ ఏమిటి, డాక్యుమెంట్ ఏమిటి అని అడగడం సర్వసహజం. చంద్రుణ్ణి సూర్యుడిని పట్టుకుని నువ్వు నీకు ఎవిడెన్స్ ఏమిటి అని అడగలమా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడిగే దమ్ముందా? ఈ భూమండలం మీద ఉన్న ఇతర దేశాలన్నీ వాళ్ళ చరిత్రల్ని వాళ్ళు మానవుడి మనుగడ నుంచి డాక్యుమెంటేషన్ చేసుకుంటాయి. భారతదేశం అలా కాదు. మన హిస్టరీ సృష్టి ప్రారంభం నుంచి ఉంది. మిగతా చోట్ల అలా లేదు కదా. సృష్టి ప్రారంభం నుంచి మీరు డాక్యుమెంటేషన్ ఎలా చేస్తారు? భూమి యొక్క పుట్టు పూర్వోత్తరాల నుంచి మనం చెప్పుకుంటాం హిస్టరీ. అంచేత ఇట్ కెనాట్ బి డాక్యుమెంటెడ్. ఏకైక దేశం అది. మన సంకల్పంలోనే మహావిష్ణురాజ్ఞ అజబ్రహ్మణ అని చెప్పుకుంటాం. అక్కడి నుంచి వచ్చి రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనంతం నుంచి మనం నశ్వరమైన ఈ శరీరాన్ని ఈ ఈ ఈ లోకానికి మనం లింక్ పెట్టుకుని అది చెప్తాం సంకల్పంలో. వేరే చోట అలా ఉండదు. అవర్ ఫిలాసఫీ ఈజ్ డిఫరెంట్. అంచేత ఊహ నుంచి జన్మించిన దానికి ఆ రిలేషన్ని పట్టుకుని మనం సమస్తం భగవంతుడి నుంచి లాక్కొచ్చి ఇది చరిత్ర అని చెప్తాం. కానీ మానవుడు సృష్టించిన దాన్ని మన చరిత్రని చెప్పటం లేదు. ఇది గమనించాలి. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళది అన్రిటన్ కాన్స్టిట్యూషన్. ఈ డాక్యుమెంట్ ఏది? అలా అని చెప్పి వాళ్ళకి రూల్ ఆఫ్ లా లేదా? ఉన్నది కదా, చాలా బాగుంది కదా. అంచేత భారతదేశంలో మొదటి నుంచి వేదాల నుంచి తీసుకుంటే అవి శృతం. అంతేగాని ఇది డాక్యుమెంట్ లేదు కాబట్టి ఇది చరిత్ర కాదని చెప్పడం తప్పది. రెండవది, ఋగ్వేదం భగవోజ్జేమి ఇతిహాస పురాణం పంచమం వేదానం వేదం అంటుంది ఛాందోగ్య ఉపనిషత్తు. అంటే ఏంటంటే, మనుస్మృతిలో యోన్యథ సంతమాత్మానమన్యథా సత్సుభాషతే స పాపకృత్తమో లోకేస్తేన ఆత్మాపహారక. మంత్రాల్లో వచ్చే ఆఖ్యానాలు, ఇతిహాస పురాణాలన్నీ యజ్ఞానుష్ఠాన విధులకు సంబంధించిన అపౌరుషేయాలు.
పంచమవేదాలు, పౌరుషేయాలు. ఇవేమిటి? రామాయణం, మహాభారతం, పద్మపురాణం, నారద పురాణం ఇలా వచ్చినవన్నీ కూడా ఇవన్నీ ఇతిహాసాలు కూడా. లౌకికం, అలౌకికం, తాత్వికం అని చెప్పుకుంటున్నప్పుడు ఏమండి, తాత్వికం అంతా ఇతిహాసం, చరిత్ర ఎందుకు అవుతుంది అని మీరు అంటారు. అలా కాదు. అథర్వణం చతుర్థం ఇతిహాస పురాణం పంచమం ఉపనిషత్తు చెబుతోంది. ఆదిశంకరుడు బృహదారణ్యకు భాష్యంలో ఊర్వశీ పూరవుల మంత్రగతమైన కథనే ఇతిహాసంగా పేర్కొన్నాడు. అంటే సంవాదాలు ఎక్కడైతే వస్తాయో, ఇన్సిడెంట్స్ ఎక్కడైతే నరేట్ అవుతాయో అవన్నీ చరిత్రలోకి ఉంటాయి, చరిత్రలో చేర్చబడతాయి. దట్ ఈస్ ఎన్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ ది ది ఈసోటరిక్ థింగ్. ఎక్కడైతే వర్ణన ఉన్నదో, తాత్వికపరమైన ఒక కామెంటరీ వ్యాఖ్యానం వస్తుందో అది తాత్వికంగా తీసుకోవాలి, ఉపాసన మార్గంలోకి వచ్చినది. సో ఇట్ ఈస్ ఎ కాంబినేషన్. అంతేగాని ఇది ఒక చోట హిస్టరీగా ఒక టెక్స్ట్ బుక్గా లేదు కాబట్టి ఇది ఇతిహాసం కాదని చెప్పడానికి వీల్లేదు. ఇతిహాస ఐతిహ్య అంటే ఇతిహాసం అవుతుంది. యమయమి సంవాదం, యాజ్ఞవల్క్య మైత్రేయీ సంవాదం, ఊర్వశీ పురూరవ సంవాదం, యాజ్ఞవల్క్య గార్గీ సంవాదం, ఇవన్నీ ఇతిహాసాలే. మహాభారతంలోని శాంతి పర్వంలో అనాది నిధనా నిత్య అన్నారు. బ్రహ్మసూత్రాల్లో వాచ విరూప నిశ్చయ అతయేవచ నిత్యత్వం అన్నారు. అంటే వేద శబ్దాలను అనుసరించి సృష్టి జరుగుతోంది. శబ్ద ఇది చేన్నాత ప్రభవాత్ ప్రత్యక్షానుమానాభ్యాం అన్నాడు సూత్రాల్లో. అంటే ఇటువంటి ఇతిహాసాలన్నీ నిత్య ఇతిహాసాలు అనబడతాయి. అలాగే సతి కుఠ్యే చిత్రోల్లేఖ, ఘటన లేకుండా చిత్రం లేదు, చరిత్ర లేదు, ఇతిహాసం లేదు. ఘటనని తీసుకునే మీరు కేవలం రికార్డెడ్ హిస్టరీలో, బ్రిటిష్ వారు ఇచ్చిన పద్ధతిలో కేవలం హిస్టరీ రికార్డ్ అయింది ఫలానా సంవత్సరంలో, దట్ ఈస్ డిఫరెంట్. భారతదేశంలో అప్రోచ్ చరిత్రకి అది కాదు. దాని చుట్టూతా ఉన్న మల్టీ డైమెన్షనల్ ఇష్యూస్ని ఎగ్జామిన్ చేశారు మహర్షులు. కాబట్టి మీకు అవి నిత్య ఇతిహాసాల్లా ముందరికి వస్తాయి. అది ఒక హిస్టరీ టెక్స్ట్ బుక్ లాగా అనిపించదు మీకు, ఎందుకంటే దట్ ఈస్ జస్ట్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్. సరే, మిగతా విషయాల్లోకి వెళ్ళే ముందర సప్తర్షులు ప్రతి నక్షత్రంలో 100 సంవత్సరాలు ఉంటారు. మఖా నక్షత్రంలోకి వచ్చినప్పుడు దేవతల 1200 సంవత్సరాలు, మానవుల 4,32,000 సంవత్సరముల కలియుగం ప్రారంభమైందన్నారు. 3102 BC 8 ఫిబ్రవరికి జరిగినట్లు ఇది జ్యోతిష శాస్త్రం అని చెబుతాం. కలియుగ ప్రారంభం. మహాభారతంలోని ఆశ్రమవాసిక పర్వం అనుసారం యుద్ధం జరిగిన 20 సంవత్సరాలకు మహాభారతం రచించారు. యుద్ధం తర్వాత 36 సంవత్సరాల తర్వాత పరీక్షిత్తుకి రాజ్యాభిషేకం జరిగింది. ఆయన 60 సంవత్సరాలు రాజ్యం చేశాడు. యుద్ధానికి 96 సంవత్సరాల తర్వాత జనమేజయునికి 16 సంవత్సరాల వయస్సుకు రాజ్యాభిషేకం జరిగింది. చాళుక్య వంశీయ మహారాజు 2వ పులకేశి బీజాపూర్లోని ఐహోల అనే పర్వతీయ క్షేత్రంలోని ఒక జైన మందిరంలో ఒక శిలాశాసనం చేసి ఉన్నాడు. అందులో ఒక శ్లోకం చాలా ఫేమస్, చాలా మంది చూశారు ఈ శ్లోకాన్ని. 30 భరతాదాహవాదితః సప్తాబ్దశతయుక్తేషు గతేష్వద్దేషు 50 కలౌ కాలే 6 పంచశతీషు చ సమాసు సమతీతాసు శకానామపి భూజాం అన్నారు. అంటే మహాభారత యుద్ధానికి 3735 సంవత్సరాలు గడిచిన తరువాత కలిలో శకరాజుల 556 సంవత్సరాల తరువాత ఈ శిలాశాసనం రాయబడుతోంది.
1368వ సంవత్సరం పూర్వం, అంటే ఇప్పటికి చేసిన శాసనం అది కలిపితే 1368 ఇయర్స్ కింద ఈ రోజుకి 5083 సంవత్సరాల క్రితం మహాభారత యుద్ధం జరిగినట్లు మనకు తెలుస్తోంది. గో ఆన్ యాడింగ్ అనదర్ 10 to 20 years. యుద్ధం అయిన తరువాత 3000 సంవత్సరాలు నిర్జన ప్రాంతాల్లో తిరగగలడని అశ్వత్థామకు శ్రీకృష్ణుడు శాపము. దీనికి 2000 సంవత్సరాలు కలుపుకున్నా మీకు 5000 సంవత్సరాలు తేలిపోతుంది. జనమేజయుని తామ్రశాసన పత్రం యొక్క కాపీ 1875 నవంబర్లో బ్రిటిష్ ఇండియాలో ఇండియన్ యాంటిక్విటీ అనే పుస్తకంలో అది పబ్లిష్ అయింది. బ్రిటిష్ వాళ్ళు పబ్లిష్ చేశారు. అందులో 5073 అనేది కలి సంవత్సరం యుధిష్ఠిరునిది అని చెప్పబడింది. ఈ కాపర్ ఇన్స్క్రిప్షన్లో యుధిష్ఠిర శకం ప్లవంగమ సంవత్సర పుష్యమాసమందు అమావాస్య సౌమ్యవాసం అంటే బుధవారం అంటే 89 సంవత్సరాల వయస్సు గల రాజు జనమేజయుడు తుంగభద్రా తీరంలోని కిష్కింధ అంటే ఇప్పటి హంపి అని అక్కడ హిరణ్య సహితంగా భూదానం చేసినట్లు రాయబడి కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ అంటారు దాన్ని. అలాగే తేదీ ముందు శ్రీకృష్ణునికి వందనములు సమర్పించినట్లు కూడా ఉంది. చేత ఇది ఈ ఇన్స్క్రిప్షన్ చాలా దగ్గరలో ఉంది కాబట్టి మహాభారతం మనకి 5000 సంవత్సరాలు పెద్ద దూరంగా ఇది రికార్డెడ్గా మనకి కనిపిస్తుంది ఇన్స్క్రిప్షన్. బట్ అందులో ఆ గ్రంథంలో అన్ని డైమెన్షన్స్ ఆ ఘటనలకి సంఘటనలకి తోడయి వాటి వివరణ మన ముందర ఉన్నది కాబట్టి మీకు ఇది నిత్య ఇతిహాసంగా కనిపిస్తుంది. చేత there is a clear difference between the history of India and the history as described by other countries for themselves. అది అర్థం చేసుకుని మసులుకోవాల్సిన అవసరం.